హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీ మెథడ్లో చేసుకునే పప్పు టమాటా అండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకొని, అది కూడా చాలా లైట్గా ఆయిల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నార్మల్గా ఎక్కువ ఆయిల్ తినమనుకునే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే దిస్ బెస్ట్ అని చెప్పవచ్చు అండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఇది 24 రోస్టర్ అనమాట, ఏఎంసీ కుక్వేరు. వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇందులోకి నేను ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేస్తలేను, ఓన్లీ లైట్గా గ్రీస్ చేస్తున్న ఆయిల్. గ్రీస్ చేసుకొని ఇందులోకి మనం పోపులు వేసుకోవాలన్నమాట. ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాక ఇందులోకి ఒక రెమ్మ వెల్లుల్లి, అట్లాగే కొంచెం చిన్న ముక్క అల్లం కట్ చేసుకొని వేసేసుకుని తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు. మళ్ళీ నేను కారం యాడ్ చేయను, పచ్చిమిర్చి కారంలోనే కారం సరిపోతుంది, అందుకోసమని నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నా. ఇట్లా వేసినాక మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని లిడ్ పెట్టి ఒక 30 సెకండ్స్ పాటు మనం కుక్ చేసుకున్నామంటే అవి కొంచెం ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి ఒక 2 చిన్న ముక్కల్లా చీల్చుకొని వేసుకోవాలన్నమాట. వేసేసుకొని కరివేపాకు ఉంటే యాడ్ చేసేసుకోండి ఇప్పుడేని, లేదు అంటే లేదు, నేనైతే లేదు కాబట్టి యాడ్ చేయలేదు. ఇట్లా మంచి కలిపేసినాక ఇందులోకి మనము టమాటా యాడ్ చేసుకొని, ఒక టమాటా వేసుకొని అన్నీ కలిపేసినాక ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ పాటు అట్లా లిడ్ పెట్టి కుక్ చేసుకున్నామంటే మనకి టమాటా మెత్తగా అయిపోతాయండి. చాలా తక్కువ టైంలో మనకి పప్పు టమాటా రెడీ అయిపోతాయి. ఈవెన్ రోటీ వేడి రైస్లో కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులోకి చూడండి, టమాటా మెత్తగా అయిపోయింది. ఒక 1 మినిట్ పాటు నేనైతే కుక్ చేసుకున్నాక ఇందులోకి మనం ఇప్పుడు కందిపప్పు అనమాట, ఏ పప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే కందిపప్పు యూజ్ చేస్తున్నా. కందిపప్పుని యాడ్ చేసేసుకోవాలి. 1 గ్లాస్ వరకు ఉంటుందండి ఇది. 1 గ్లాస్ పప్పు ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నా. మంచిగా క్లీన్ చేసినాక ఇందులో యాడ్ చేసుకొని టమాటాను ఆ పప్పు కలిసేలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని 1 గ్లాసు పప్పుకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపడా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అంతే అండి. కారం గట్ట ఏం యాడ్ చేస్తలేను, ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను కాబట్టి. వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న, డెమో కావాలన్నా పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అయ్యి డెమో బుక్ చేసుకోవచ్చు. అట్లాగే మీకు ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా సరే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అండి. మీ ఇంటికే వస్తాయి అన్నమాట. మీ ఇంట్లోకి వచ్చినాక అవి ఎట్లా వండాలి ఏందనేది వాళ్ళే వచ్చి చూపిస్తారు. చూసారు కదా, 1 గ్లాస్ పప్పుకి నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసినాక ఇప్పుడు వీటిని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని సాల్ట్ గట్ట సరిపోతే ఇప్పుడు వేసుకోండి, నాకైతే సరిపోయింది, నేనేమి యాడ్ చేయలేదు. ఇప్పుడు దీన్ని సెట్ లిక్విడ్ పెట్టి కుక్ చేసుకుంటే వితిన్ 2 మినిట్స్లో మనకట పప్పు టమాటా రెడీ అయిపోతుంది. సార్ కదా, లిడ్ పెట్టుకున్నాక లాక్ క్లోజ్ అవుతుంది, బ్లాక్ కలర్ది. క్లోజ్ చేసినాక మనకి సాఫ్ట్ టర్బు 2 ఉంటే రెడ్ మార్క్ టర్బులోకి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే అయిపోయింది. చూసారు కదండి. ఎప్పుడైనా సెక్విక్ లిడ్ పెట్టినాక హైలో పెట్టుకోవాలి, లోలో అసలు పెట్టి కుక్ చేయకూడదు. చూసారు కదా, ఇప్పుడు 2-3 మినిట్స్ రెస్ట్ ఇచ్చినామంటే మనకి లాక్ ఓపెన్ అయిపోతుంది. రెడ్ మార్క్ బ్లూ మార్క్ దాటి వెళ్ళిపోయినాక ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, వేడి టమాటా పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ వేలో కుక్ అయిపోయింది. ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్